కాఫీ చాలామంది తాగుతారు. వర్క్ స్ట్రెస్ ఉన్నా, మార్నింగ్, ఈవినింగ్ లేదా ఎవరితో అయినా కాసేపు మాట్లాడేందుకు కూర్చున్నా కాఫీ తాగేస్తుంటారు. అయితే కాఫీ అంటే ఇష్టపడే చాలామంది తీరిక లేక ఇన్స్టెంట్ కాఫీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాఫీలోని కెఫీన్ అనే రసాయనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు కూడా చెబుతారు. జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు మతిమరుపు, టైప్ 2 డయాబెటీస్ నుంచి కాఫీ కొంతవరకు రక్షణ ఇస్తుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. అయితే ఇన్స్టెంట్ కాఫీ అలవాటు ఉన్నవారు అక్రిలమైడ్ అనే రసాయనం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అక్రిలమైడ్ కెమికల్ను అక్రిలిక్ అమైడ్ అని కూడా అంటారు. దీనికి ఎలాంటి వాసన ఉండదు. ఈ రసాయనాన్ని ప్లాస్టిక్ తయారీలో, మురుగునీరు శుద్ధి ప్రక్రియల్లో వినియోగిస్తారు. అయితే శరీరంలోకి అతిగా అక్రిలమైడ్ చేరితే క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బేక్డ్ ఫుడ్స్తో పాటు ఇన్స్టెంట్ కాఫీలో ఈ రసాయనం కొద్ది మొత్తంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్స్టెంట్ కాఫీ తాగేవారు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని 120 డిగ్రీలకు మించి వేడి చేసిన సందర్భాల్లో చక్కెరలు, అమైనో యాసిడ్స్ నుండి అక్రిలమైడ్ పుడుతుంది. అంతేకాకుండా కాఫీ గింజలను బాగా వేయించిన సందర్భాల్లో కూడా అక్రిలమైడ్ తయారవుతుంది. కాఫీ నుంచి ఈ రసాయనాన్ని పూర్తి స్థాయిలో తొలగించడం ప్రస్తుతానికైతే సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాఫీ తాగిన ప్రతిసారి ఈ రసాయనం బారిన పడ్డట్టే. మనుషుల్లో అక్రిలమైడ్ నేరుగా క్యాన్సర్కు దారితీస్తుందని చెప్పే అధ్యయనాలేమీ లేకపోయినప్పటికీ ఈ అవకాశాన్ని మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అక్రిలమైడ్ శరీరంలో అధిక మొత్తంలో చేరకుండా ఉండేందుకు కాఫీ పరిమితంగా తాగడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రజలు తింటున్న ఆహారంలో అక్రిలమైడ్ స్థాయిలు వైద్య ఏజెన్సీలు అనుమతించిన దానికంటే చాలా తక్కువగా ఉండడం ఓ సానుకూల అంశం. అక్రిలమైడ్తో క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా నివారించేందుకు అదనపు జాగ్రత్తలను కూడా వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం మానేయాలి. పొగ తాగే వారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఆహారాలను డీప్-ఫ్రై చేయకూడదు. ఈ తరహా వంట విధానంతో ఆహారంలో అక్రిలమైడ్ తగ్గే అవకాశాలు ఎక్కువని చెప్తున్నారు. ఇక నిప్పుల మీద ఆహారాన్ని కాల్చే వాళ్ళు వాటిని బొగ్గులా మార్చకుండా జాగ్రత్త పడాలి.